విజయవాడలోని చెన్నై సమృత హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో సంస్కృతి పేరుతో నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు డెమన్ పవన్, రీతు చౌదరి హాజరై సందడి చేశారు. కళాశాల విద్యార్థుల ప్రతిభ, శక్తి సామర్థ్యాలను ప్రశంసించారు. సాధారణంగా విద్యాసంస్థలు చదువుకే ప్రాధాన్యమిస్తాయి, కానీ చెన్నై సమృత కాలేజీ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వంటి అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతోందని కొనియాడారు. విద్యార్థులు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా వారి అంకిత భావానికి అది నిదర్శనమని పేర్కొన్నారు. తమ సంస్థలో 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు 100% ప్లేస్మెంట్స్ అందిస్తున్నామని కళాశాల ప్రతినిధి గీతా తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో 31,000కు పైగా విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని వెల్లడించారు. హోటల్ మేనేజ్మెంట్ తో పాటు ఏవియేషన్, నర్సింగ్ రంగాల్లో కూడా కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిల్లో బ్రాంచులు ఉండగా త్వరలో ముంబై, ఢిల్లీలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా నెలకు 35,000 వరకు సంపాదించే అవకాశాలు కల్పిస్తున్నామని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అమృత కాలేజ్లో, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో అయితే ఫెస్ట్కి వచ్చాం. చాలా బాగా అనిపించింది. అండ్ మన వాళ్ళు ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం 100% ప్లేస్మెంట్ ఇస్తున్నారు అండ్ 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అంటే రాదర్ దాన్ ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ అని పక్కన పెడితే, రేపు అన్న రోజు మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా, సో అందరితో ఎలా ఉండాలి, అది బాగా నేర్పిస్తున్నట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అండ్ వీళ్ళ బ్రాంచెస్ కూడా బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, సో ఇంకా చెన్నైలో ఉంది, ఇంకా ఇలా చాలా ప్లేసెస్లో ఇంకా వీళ్ళ బ్రాంచెస్ పెంచాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మనం ఏదైనా కాలేజ్కి వెళ్తే ఎక్కువ మంది చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు, లేకపోతే వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో దాని మీదే ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు కల్చరల్ మీద, స్పోర్ట్స్ మీద అండ్ కమ్యూనికేషన్ మీద, ఎన్నిటి మీద సేమ్ నాలెడ్జ్ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత హౌ టు సర్వైవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇక్కడ ఇది మనకి చెన్నై సమృత కాలేజ్ విజయవాడలో ఉంది, అండ్ చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. అండ్ ప్రతి దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా 90%, ఆల్మోస్ట్ 99% అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయనే విన్నాను నేను. అండ్ అంతేకాకుండా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్, మనం ఎంత చేసినా కూడా ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంటే మనం ఇంకా ఎక్కువ గ్రోత్ పెరుగుతుంది. సో ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేదానికి పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి మేము చేయటం జరిగింది. మా ప్లేస్మెంట్స్తో పాటు ఇటువంటి అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. స్టూడెంట్స్ అందరూ దీని గురించి బెనిఫిట్ అవ్వాలి, సో వాళ్ళ ప్రోగ్రెస్లో బెటర్మెంట్గా కావాలని చెప్పేసి, అందుకని చెప్పేసి మేము ఈ పార్ట్ ఆఫ్ కల్చరల్స్ అనేది ఈవెంట్ ఈరోజు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు వచ్చేదానికి మేము మొత్తం అన్ని మా బ్రాంచెస్ మీద కలిపేసి 33,000 మంది పైన ప్లేస్ చేయడం జరిగింది సార్. సో ఇంకా వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఏవియేషన్ సెక్టార్కి, నర్సింగ్ సెక్టార్కి కూడా వెళ్ళటం జరిగింది. స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్తో కాకుండా ఏవియేషన్, నర్సింగ్లో కూడా ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చిన తర్వాత కూడా వాడు తీసుకోవచ్చు. మన కాలేజ్ చెన్నై సమృత కాలేజ్లో ఏంటంటే, సో ఒక స్టడీ అనేదే కాకుండా ఎక్స్ట్రాగా మనం కమ్యూనికేషన్ స్కిల్సే కానీ ప్రతిదీ కూడా ఏంటంటే ఇండస్ట్రీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. చెన్నై సమృత కాలేజ్ ద్వారా ఇప్పటి వరకు కూడా ఏంటంటే 31,651 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లో ఉన్నారు, నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. సో మా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూస్తే ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటుంది. మీరు ఒక స్టార్ హోటల్కి వెళ్తే ఎలా అయితే ఫీల్ ఉంటుందో, ఇక్కడ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ అలా డిజైన్ చేయబడి ఉంటుంది. అండ్ అలా మెయిన్లీ మన స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ 90% ప్రాక్టికల్స్తో పాటు, సో ఎవరైతే స్టూడెంట్స్కి ఏంటంటే చాలామందికి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ కోసం చూస్తారు. బట్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే చదువుకుంటూనే ప్లేస్మెంట్లో కూడా వెళ్ళచ్చు.